తరతరాల భారతదేశ ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు, ఆరాటాలు, పోరాటాలు, త్యాగాలు అన్నిటికీ సమ్మిళితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహాగ్రంథం, త్యాగాల పునాదుల మీద నిర్మితమైనటువంటి ఒక అద్భుత గ్రంథం భారత రాజ్యాంగం. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పారంటాం ఇండియాలో. ఇవాళ భారతదేశాన్ని వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం. భారతదేశం ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉంది అంటే దానికి కారణం భారత రాజ్యాంగం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సంఘటిత పరుస్తూ ఇవాళ ఒక బలమైనటువంటి శక్తిగా మనం నిలబడ్డం అంటే దానికి కారణం ఒకటి, మనిషి శరీరంలో వెన్నుపూస ఎట్లనో భారతదేశానికి నిటారుగా నిలబడటానికి ఇవాళ సగర్వంగా దేశం గర్వపడేటువంటి రీతిలో ఉన్నతమైన స్థానానికి పోవటానికి కారణం భారత రాజ్యాంగం. ఇవాళ అటువంటి భారత రాజ్యాంగం బహుశా భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇవన్నీ కూడా ఆయా మతాల వారికి వాళ్ళు అనుసరించేటువంటి ఒక ఉద్గ్రంథాలు. కానీ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి పౌరుడు కూడా కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నిటినీ కూడా పక్కన పెట్టి సరి ఈ దేశ పౌరుడిగా మనం అందరం కూడా పాటించవలసింది, ఆచరించవలసింది, గౌరవించవలసింది భారత రాజ్యాంగం. అది బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మనం బాగుంటాం. కానీ దురదృష్టం ఏమవుతుందంటే ఇవాళ కొంతమంది స్వార్థపర రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళ దోపిడీ విధానాలను కొనసాగించడం కోసం భారత రాజ్యాంగాన్ని వాళ్ళ హరణం చేస్తూ ఉన్నారు, భారత రాజ్యాంగానికి విద్రోహం చేస్తూ ఉన్నారు. ఆ కోవలో ఇవాళ జై సంవిధానం చెప్పని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు తిరుగుతారు. కానీ ఆచరణలకు వచ్చేటప్పటికి వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ రాజ్యాంగాన్ని కూను చేస్తూ ఇవాళ విచ్చలవిడి యొక్క దోపిడీ రాజ్యాన్ని తెలంగాణలో కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని బతికించుకోవాలని చెప్పని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక పాలక వర్గాలు, వాళ్ళ పైన ఢిల్లీలో కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క రాజ్యాంగ విద్రోహానికి జరుగుతున్నటువంటి అంశాన్ని ఎత్తి చూపడం కోసం, వాళ్లకు ముళ్ళుగర్రగా తట్టి లేపడం కోసం అని చెప్పని ఈరోజు పెద్దలు, గౌరవనీయులు, మన నాయకులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క ఆలోచనల మేరకు ఈరోజు మేము ఈ యొక్క చిన్న స్కిట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల యొక్క నేతృత్వంలో ఒక చిన్న స్కిట్ను మీ ముందుకు ప్రవేశపెడతా ఉన్నాము. ఇది కేవలం భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా విద్రోహానికి గురి చేస్తూ ఉన్నారు, మనం నికార్స్ అయినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ గారి సైనికులుగా ఈ రాజ్యాంగాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలన్నట్టు ఒక మహోన్నతమైన సంకల్పంతో ఈ చిన్న స్కిట్ ఈరోజు మీ ముందు ప్లే చేస్తున్నారు. దయచేసి నా యొక్క రిక్వెస్ట్, మధ్యలో మాటలు బంద్ చేయండి. స్కిట్ నడిచేటప్పుడు కొంచెం కోఆపరేట్ చేయండి. పాపం పిల్లలు 3 రోజులు రాత్రిపూట ఏమాత్రం కూడా నిద్రపోకుండా ప్రాక్టీస్ చేసినారు. దయచేసి ఎక్స్టెండ్ ఆల్ యువర్ కోఆపరేషన్ బై బీయింగ్ సైలెంట్. నిశ్శబ్దంగా ఉంటే మీరు కోఆపరేషన్ ఇచ్చినట్టు ఇవ్వండి అని చెప్పని కోరుకుంటూ, ఇప్పుడు ఐ హ్యాండ్ ఓవర్ ది స్టేజ్ టు అజయ్, బషీర్. వీళ్ళిద్దరూ కూడా దీనికి నిర్మాతలు, కర్తలు, కర్మలు, క్రియలు. వాళ్ళకి చప్పట్లతో అజయ్, షో ఇస్ యువర్స్. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. రాహుల్ డౌన్ డౌన్, రాహుల్ డౌన్ డౌన్, రాహుల్ డౌన్ డౌన్, రాహుల్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. చేయొద్దు రాజ్యాంగాన్ని కూని చేయొద్దు, చేయొద్దు రాజ్యాంగాన్ని కూని చేయొద్దు. రాజ్యాంగానికి సంఖ్య లేదు, రాజ్యాంగానికి సంఖ్య లేదు.
రాజ్యాంగమాత ఎంతమంది తప్పుకుంటా సీట్ దాకా వచ్చుంటానయా నేను అనుమల రాజ్యాంగమే ఇది మెస్సీ 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 इंस्टाग्राम अच्छा फोटो निकालो फैन फॉलोइंग बहुत है वोट आएंगे हाँ डालो डालो ट्विटर वीडियो वीडियो निकालो वीडियो निकालो इसे देखिए ये हमारे भारत का समाधान हाँ ओह सॉरी ये हमारे भारत का संविधान ये कोई ऐसा वैसा संविधान नहीं इसमें अपने गरीब भारतीयों की सांसें हैं इसमें हमारे गरीब भारतीयों की प्रगति है बोलो जय भारत जय संविधान जय भारत जय बापू जय भीम जय भीम నన్ను పూజించకండి, దయచేసి నన్ను పూజించి అవమానించకండి. ఏడాదికి 2 సార్లు జెండాలు ఎగరవేసి పూలదండలు వేసి నా శవం మీద రాజకీయాలు చేయకండి. రేవంత్ రెడ్డి బూట్ల కాళ్ళ కింద నా ఆత్మగౌరవం నలిగిపోతుంది. నన్ను పూజించే చేతులే నా గొంతు నిలిపితే నేనెవరికి చెప్పుకోవాలి? ఈ పేటకు నేనే ముఠా మేస్త్రి ఈ పేటకు నేనే ముఠా మేస్త్రి ఈ పేటకు నేనే కుంకు మేస్త్రి ఈ పేటకు నేనే కుంకు మేస్త్రి ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా ఓయ్ అమ్మా రాజ్యాంగమాత నేను ఇక్కడ ఉన్నాను కదమ్మా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నాతో చెప్పుకో నోరు పోయి రేవంత్ రెడ్డి, నీ బూటి కాలు కింద నా ఆత్మగౌరవం ముక్కలవుతుంది. నువ్వు నా గొంతుకి ఉరితాడు బిగిస్తున్నావు. మీ నాయకుడు నోరు తెరిచి ఒక్క మాట కూడా అనడే. అసలు నువ్వు రాజ్యాంగాన్ని రక్షించే రక్షకుడివా లేదా భక్షకుడివా? ఓ రాహుల్, నీ నిశ్శబ్దం నా గొంతుకి ఉరితాడవుతుంది. కుంకు మేస్త్రి ఈ పేటకు నేనే కుంకు మేస్త్రి ఈ పేటకు నేనే కుంకు మేస్త్రి. చూడండి, ఈమె మన తల్లి, ఈమె మన ప్రజాస్వామ్యం. ఈమె వంటిపై ఉన్నవి గాయాలు కాదు, మన పాలకుల లాఠీ దెబ్బలు. తెలంగాణ కాంగ్రెస్ పాశవికతకు అవి నిదర్శనాలు. ఓ రాహుల్, ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఈ రాజ్యాంగాన్ని ఆ రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోటికి తాళం పడిందా ఏంటి? చూడండి బాబు, ఇది మొహమ్మద్ కి దుకాన్ కాదు, ఇది రాజకీయ కూనీ దుకాన్. ఢిల్లీలో ఆ రాహుల్ రాజకీయాన్ని పట్టుకొని డాన్స్ వేస్తా ఉంటే గల్లీలో ఈ రేవంత్ రెడ్డి మన రాజ్యాంగాన్ని బూటికాలితో తంతున్నాడు. ప్రజలారా, నా చేతిలో ఉన్నది పుస్తకం కాదు, ఇది మన తాత ముత్తాతల త్యాగమైన రాజ్యాంగం. కానీ తెలంగాణ గడ్డ మీద దీన్ని ఉరివేస్తున్నారు. ఓ రాహుల్, ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి ఈ రాజ్యాంగం మీద ఒట్టు వేసి ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని నీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి చంపుతుంటే నీ నోట మాట రాదేంటి? నీ నోరు పడిపోయిందా? बहन यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूएंसी सॉरी 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 यही तो है हमारे इंडिया की कॉन्स्टिट्यूशन. इस कॉन्स्टिट्यूशन में हमारे देश की, हमारे गरीब भाइयों की, हमारे पूरे देश की आवाम की आसास है, आत्मा है. बोलो जय भारत, जय संविधान, जय भीम.
जय बापू, जय भारत, जय भीम, जय बापू. ఇలాంటోళ్ళ ఇలాంటి పిచ్చోళ్ళ రాజ్యాంగాన్ని రక్షించేది. నా బిడ్డలు నిరుద్యోగంతో రోడ్డున పడుతుంటే, నా రైతు బిడ్డలు ఏడుస్తుంటే నేను ఈ కాగితాల మధ్య ఎలా ప్రాణాలతో ఉండగలను? రాజ్యాంగాన్ని చించేస్తున్నారు, చిందరవందన చేసేస్తున్నారు, నా ఒంటిపై రక్తపు చరిత్ర రాస్తున్నారు. దీనికి అంతమనేదే లేదా? Ravan! Down, down! Ravan! Down, down! Ravan! Down, down! Ravan! Down, down! Rahul! Down, down! Congress! Down, down! Congress! Down, down! Congress! Down, down! Congress! Down, down! ఈ తెలంగాణకి ఓనర్ని నేను. ఢిల్లీ నుంచి ఫ్రాంచైజ్ తెచ్చుకున్నా. ఏమేమారెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కొనేవయ్యా. రావాలమ్మా, రావాలి, రావాలి, రావాలి. ఇదే మీకు మంచి అవకాశం. ఇలా అధికారంగా అవకాశం. టైం లేదమ్మా. రావాలి, రావాలమ్మా, రావాలి. రావాలి, 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 రావాలి. మీ పాత కేసులు అన్ని మాఫీ చేస్తాం బాబు. ఫ్యూచర్ సిటీ బాబు, ఫ్యూచర్. రావాలమ్మా, రావాలి, రావాలమ్మా, రావాలి, 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 రావాలి. రావాలమ్మా, రావాలి. టైం లేదు. వచ్చారా? వచ్చినావా? प्रकाश వచ్చారు పోచారం శ్రీనివాసుని. అయ్యా పిఏ వేమారెడ్డి ఫోటో మస్తాలు పట్టుకురా, ఇచ్చేద్దాం. ఇదిగో అన్నా ఈ 100 కోట్లు నాకు సరిపోవు, నాకు 200 కోట్లు కావాలి. అప్పుడే వస్తా. కథలు పడినావంటే నీ సవాళ్ళు సకలు బయట పెడతా. ఎంత ఇస్తే అంత తీసుకో, మూసుకునే. నా సంగతి తెలుసుగా. అదే తెలుసుగా. ఈ చాలు, ఈ చాలన్నా, ఈ చాలు. అయ్యా చాలు, పార్టీ మారకులు చాలు. వద్దు సారు, ఇది అన్యాయం సారు. ఏయ్! నన్నే అడ్డుకుంటావా? అయ్యా వద్దు స్వామి వద్దు. మా కేసీఆర్ పై ప్రేమతో మా బీఆర్ఎస్ నాయకులు గెలిపించుకున్నామయ్యా. వాళ్ళు పైసలు పిచ్చుతో మా పార్టీని వదిలేసిరయ్యా. మమ్మల్ని మోసం చేయకుండయ్యా, మోసం చేయకుండి. సార్ ఈ ఓటేసింది మా బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం సార్. మీరు ఇట్లా మా ఓట్లని సంతలో పశువులు లెక్క అమ్ముతుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయి సార్. సార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమైన మీకు గౌరవం లేదా? చట్టాలంటే లెక్క లేదా? ఓ స్పీకర్ సారు, నువ్వైనా చెప్పు మీ ముఖ్యమంత్రికి. పార్టీలు ఎవరు మారిరు బా? అందరు బీఆర్ఎస్ లో ఉన్నారు కదా. ఓయ్ మీరేమన్నా మారిరా? చూడండి, చట్టాలు నిబంధనలు ఇవన్నీ చేతకాని వాళ్ళ కోసం. ఈ స్పీకర్ నా జోబులో ఉండే కీలు బొమ్మ. నేను ఎట్లా ఆడమంటే అట్లా ఆడతాడు. ఏ స్పీకర్ నుంచోవయ్యా, కూర్చో. ఇక రాజ్యాంగం అంటారా? అది నా ఇంట్లో మూలపడిన పాత పుస్తకాలు లాంటిది. చెదలు పట్టడానికి తప్ప ఇక దేనికి పనికిరాదు. అయ్యా మా ఓట్లని మీరు ఓట్ల కట్టలుగా మార్చుకున్నారయ్యా. దాంతో మీ దేవుళ్ళు నింపుకున్నారయ్యా. రాజ్యాంగాన్ని మోసం చేయకండి అయ్యా. మాలాంటి ఓటర్లని మోసం చేయకండి అయ్యా. ఓట్లు వేసేంత వరకేనయ్యా మీరు ఓడమల్లయ్యలు. ఓట్లు పడ్డాక బోడి మల్లయ్యలు. ఇక రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఇదంతా ఉత్త సొల్లు ముచ్చట్లయ్యా. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియా స్పీచ్లు ఇస్తందుకు, ఫోటోలు పోజులు ఇస్తందుకు మాత్రమే. ఇక తెలంగాణ నా మాట శాసనం, నా గొడ్డలే రాజ్యాంగం. అర్థమైందా? ఏమేమరండి ఆ గొర్రెలు పట్టుకురావయ్యా.
పార్టీలో చేర్చడానికి గొర్రెలు పట్టుకొచ్చాను. కండువా కప్పి మన పార్టీలో చేర్చుకోండి రాహుల్జీ. अरे इनको खोलिए खोलिए इनको खोलिए। नमस्ते राहुल जी। हाँ नमस्ते राहुल हाँ एक हाँ राहुल जी, बस बस राहुल गांधी, हाँ राहुल गांधी। हाँ शाबाश हाँ आइए आइए चलो कांग्रेस। हाँ हाँ जय कांग्रेस। ओ ओ आइए आइए అయ్యా రాహుల్ సార్, జై సంవిధాన్ అంటివి, జై బాబు, జై భీమ్ అంటివి, ఇదక్కడి మోసం, ఇదక్కడి దగ. అయ్యా రాహుల్ సారు, మేము ఇంత మొత్తుకుంటే ఒక్క మాట మాట్లాడవేందయ్యా? రాహుల్ గాంధీ మాట్లాడవయ్యా. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా, ఎందుకు అనుకున్నావు? ఢిల్లీ ఎలక్షన్లకి మూటలు పంపడానికి. ఏ రాహుల్ గాంధీ ఏంది, రాజ్యాంగం ఏంది, వీడంతా అనుమల చట్టమే. రేవంత్, ఓ రేవంత్, చక్కగుందయ్యా నీ వ్యవహారం. నీ ఓటు కోసం, నీ సీటు కోసం మా నోటితోటి తాళం పడేసావయ్యా. రాహుల్ రెడ్డి, ఓ రాహుల్ గాంధీ, రాహుల్ రెడ్డిలు కలిసి మమ్మల్ని బలి చేస్తున్నారయ్యా. కాన్స్టిట్యూషన్ ని కాపాడటం అంటే ఢిల్లీలో ఉండి పుస్తకాలు ఇవ్వడం కాదు, ఈడ జగిత్యాల గడ్డ మీద నీతిని నిలపడం. అది ఎట్లా జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఏం సంగతి రాహుల్? మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా సారు, పార్టీ ఎందుకు మారారు సారు? ఇది రాజ్యాంగ ద్రోహం కాదా? అరే నీకు చెప్పి మారాలి రాబాయ్, ఇక నేనే పుడింగిరా, నీకు ఎందుకు చెప్పి మారాలి? వెళ్ళిపోరి. అరే ఏందే జీవనన్నా, నువ్వు ఇంకా నీ అయ్యే పాత నీతులు అయ్యే వల్లిస్తున్నావు. నన్ను చూడు, ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీలోకి వచ్చినా ఎవరైనా ఆపుతారా నన్ను? ఎందుకంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, స్పీకర్ అంతా మనోళ్ళే. నమస్తే రాహుల్ జీ. కండు వాళ్ళు మార్చే ప్రతి ఒక్కడు నీతులు చెప్తుండు. పదండ్రా పోదాం. చూసారా ప్రజలారా, ప్రజాస్వామ్యానికి పట్టిన క్యాన్సర్ ఈ దానం నాగేందర్ లాంటి వాళ్ళు. ఓ రాహుల్, నీ పక్కన కూర్చున్న ఈ రాజకీయ ద్రోహిని చూసి గర్వపడుతున్నావా? రాజ్యానికి గురితీస్తూ వాళ్ళకి కండువా కప్పుతున్నావా? నీ చేతగానం ఇలాంటి దానాలకు దారి చూపిస్తుంది. రాజ్యాంగానికి పూల చల్లాల్సిన చోట చోటు చల్లుతున్నారు. రాహుల్, ఇదేనా నీ నేతి? ఇక నుంచి మీ టైం మొదలైంది, ఇక మీ పతనం మొదలైంది. రాహుల్ No, no, రాహుల్ no, no, రేవంత్ no, no, రేవంత్ no, no, కాంగ్రెస్ no, no, కాంగ్రెస్ no, no. ఓ తెలంగాణ ప్రజలారా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ జనవరి 26న రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత ఈ రాహుల్ కి రేవంత్ కి ఉందా? లేదు, లేదు. వీరు తోడు దొంగలేనా? అవును, అవును. వీరు చేస్తున్నది మోసమేనా? ముమ్మాటికి మోసమే, ముమ్మాటికి మోసమే. అవును, ముమ్మాటికి మోసమే. వీరు రాజ్యాంగాన్ని బస్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై వీరు చేస్తున్నది అత్యాచారం. రాహుల్, రాజ్యాంగాన్ని కాపాడాల్సింది నువ్వు కాదు, నీ నుండి రేవంత్ నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నీ అరాచక పాలన నుండి తెలంగాణను రక్షించుకోవాలి. నువ్వు రక్షకుడివి కాదు, భక్షకుడివి. నీ తెలివి తక్కువతనం తెలంగాణ పాలిట మరణ శాసనం. ప్రజాపాలన అంటూ నయవంచనతో అధికారంలోకి వచ్చి నియంత పాలన, దోపిడీ పాలనతో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న నీకు, నీ పార్టీకి తెలంగాణలో తగిన గుణపాఠం చెప్తాం. రాహుల్, ఇప్పుడు నువ్వు చూస్తుంది బాధితుల కన్నీళ్లు మాత్రమే. ఇప్పుడు చూడు వారి కళ్ళల్లో రగిలే అగ్ని. నీ స్వార్థం అవకాశవాదం అయితే మా ఆక్రోశం ఒక సునామీ. ఓ తెలంగాణ సమాజమా, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనది. ఈ కాంగ్రెస్ నాయకుల అరాచకాలని అన్ని ఊరు ఎండగడదాం.
కాలనీ. హైడ్రా అంటే పేద ప్రాణాలు తీసేదా? హైడ్రా అంటే బుల్డోజర్లతో పేద ఇళ్లను కూల్చేదా? హైడ్రా అంటే పేదల ప్రాణాలను తొక్కేదా? ప్రభుత్వం అంటే ఇల్లులు కడతారని చూసారే కానీ ప్రభుత్వం అంటే ఇల్లులు తొక్కేస్తారని ఇప్పుడే చూస్తున్నా. రాహుల్ ఎక్కడున్నావయ్యా? మాట్లాడు. అయ్యా, నేను అశోక్ నగర్ నిరుద్యోగులయ్యా. ఓట్ల కోసం అశోక్ నగర్ వచ్చినప్పుడు మా నిరుద్యోగులతో మీటింగ్ పెట్టారు కదా. ఉద్యోగాలు అంటిరి, నిరుద్యోగ వృద్ధి అంటిరి, ఇవన్నీ ఎక్కడ పోయాయి? ఇదేనా మీ మాట? ఇదేనా మీ పతనం? నేను రైతు మల్లయ్యని. ఓ రేవంత్ అన్న, నా రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? దీపావళి వాయే, దసరా వాయే, ఇంకా రైతు భరోసా రాకపోయే, ఎప్పుడు ఇస్తావు? 2 కార్లకి ఇస్తాన డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా రేవంత్ అన్న? ఓ రాహుల్జీ, నీ మోహమ్మదేదయ్యా మా రైతుల పట్ల డబ్బు. అయ్యా, నేను రేవంత్ రెడ్డి తొక్కేసిన జర్నలిస్ట్ అయ్యా. నేను నిజాన్ని నిర్భయంగా రాస్తున్నానని నా గొంతుకు సంఖ్యలు వేశారయ్యా. ఓ రేవంత్, నేను ఇప్పటి నుంచి నువ్వు చేసే అన్యాయాలన్నీ నా కలంతో సమాధానం చెప్తా. పదండి. నేను లఘుచర్ల బాధితుడిని. నా నుండి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కుంటుంది, మమ్మల్ని జైల్లో వేస్తుంది, మా మీద లాఠీ చార్జ్ చేస్తుంది. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా ప్రజా పాలన? ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం? ఈ అసమర్థత వల్ల చాలా నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి, ఇది ప్రజా పాలన కాదు, విధ్వంస పాలన. ఈ జనవరి 26న మీరు జెండా ఎగరేస్తే ఆ ఎగిరే జెండా సాక్షిగా చెప్తున్నాం, రాజ్యాంగాన్ని గౌరవించని మీకు ఈ తెలంగాణ మట్టిలో స్థానం లేదు. అయ్యా రాహుల్ గాంధీ గారు, ఈ రాజ్యాంగాన్ని సంకర పెట్టుకొని తిరుగుడు కాదయ్యా. మీ ముఖ్యమంత్రి పాలన ఉండాలి. ఇది రాజ్యాంగ రక్షణ కాదు, రాజ్యాంగ హైదరాబాద్ లో మహిళలపై హింస 31% పెరిగింది. మా మహిళలకు రక్షణ అడిగితే స్వాట్ బృందాలను తెస్తారా? ఇదా మీ అమరాజ్యం? ఇదా మీ ఇందిరమ్మ పాలన? మహిళా శక్తి అని ప్రసంగాలు చేసే రాహుల్, నీ పార్టీ పాలనలో మహిళలు రోడ్ల మీద రక్తం చిందిస్తుంటే నీకు విందులు, వినోదాలు, కౌతులు కావాలా? ఎన్నికల్లో వాగ్దానం చేసిన నువ్వు నీ న్యాయపాత్రలో నువ్వే రాసావు కదా, we promise to amend the 10th schedule of the constitution and make defection an automatic disqualification of the membership in the assembly or parliament అని. ఇప్పుడు ఏమైంది? ఎక్కడున్నావు? నశించాలి, 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 నశించాలి. जान पिएंगे, खून पिएंगे, तेलंगाना को लूटने वाले रेवंत ప్రశ్నించండి, లేకపోతే రేపు మీ వంతు వస్తుంది. మీరు రాజ్యాంగం వైపు ఉంటారా లేదా రాజ్యాంగ ద్రోహుల వైపు ఉంటారా మీరే తెలుసుకోండి. ఇది అంతం కాదు, కేవలం ఆరంభం మాత్రమే.